వెల్కమ్ టు టీసాట్. దిస్ ఈజ్ ఈశ్వర్ కుమార్. ఈ వీడియోలో మనం ఇంపార్టెంట్ డేస్ డిసెంబర్ 2025 సంబంధించినటువంటి ఇంపార్టెంట్ డేస్ని మనం డిస్కస్ చేసుకోబోతూ ఉన్నాం. సో ప్రధానంగా ఇక్కడ చూసుకున్నట్లయితే డిసెంబర్ 1 యొక్క విశిష్టత మనం చూసుకుంటే ఈ రోజున వరల్డ్ ఎయిడ్స్ డేని, సో ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని మనం జరుపుకుంటూ ఉన్నాం. మరి ఈరోజు యొక్క ఇతివృత్తం మనం చూసుకుంటే లెట్ కమ్యూనిటీస్ లీడ్ అనేటువంటి ఇతివృత్తంతో సెలబ్రేట్ చేస్తూ ఉన్నాం. ఇది డిసెంబర్ 1 ప్రతి సంవత్సరం కూడా జరుపుతూ ఉన్నాం. మరి ఈ రోజున హెచ్ఐవి అదేవిధంగా ఎయిడ్స్ వలన వస్తే ఎటువంటి అనారోగ్య సమస్యలు వస్తాయి, ఏ విధంగా ఈ ఎయిడ్స్ అదేవిధంగా హెచ్ఐవి సంక్రమిస్తుంది అనేటువంటి అంశాలకు సంబంధించి ప్రజలలో చైతన్యాన్ని కల్పిస్తూ ఉంటారు. సో ఎప్పుడైతే ఒక మనిషికి హెచ్ఐవి అనేటువంటిది సంక్రమించినప్పుడు మనిషిలో ఉన్నటువంటి ఇమ్యూనిటీ సెల్స్ అనేటువంటివి డ్యామేజ్ అవ్వడం, వాటిని టీ హెల్పర్ సెల్స్ అని అంటారు, లేదా CD4 అనేటువంటి సెల్స్ అని అంటారు. ఈ సెల్స్ని హెచ్ఐవి వైరస్ అనేటువంటిది డ్యామేజ్ చేసి క్రమేపీ ఆ మనిషి మరణించడానికి దారితీస్తుంది. సో మొట్టమొదటిసారిగా హెచ్ఐవి దినోత్సవాన్ని లేదా వరల్డ్ ఎయిడ్స్ డేని నిర్వహించాలని తీర్మానం చేసినటువంటి సంస్థ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ 1988లో వీరు తీర్మానం చేయడం జరిగింది. దానితో పాటు హెచ్ఐవి యొక్క ఫుల్ ఫామ్ మనం చూసుకుంటే హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియన్సీ వైరస్గా మనం చెప్తా ఉన్నాం. ఎయిడ్స్ యొక్క ఫుల్ ఫామ్ మనం చూసుకుంటే ఎక్వైర్డ్ ఇమ్యూనో డెఫిషియన్సీ సిండ్రోమ్గా మనం చెప్తా ఉన్నాం. మరి యొక్క ఎయిడ్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రతి ఒక్కరు కూడా ఎర్ర రిబ్బన్ని వారి యొక్క షర్ట్స్కి పెట్టుకుంటూ ఉంటారు. సో యొక్క ఎయిడ్స్ దినోత్సవం యొక్క సింబల్ కూడా మనం చూస్తే ఇక్కడ రెడ్ కలర్ సింబల్ కనిపిస్తూ ఉంది. ఇది ఎయిడ్స్ దినోత్సవానికి సంబంధించినటువంటి అంశము. డిసెంబర్ 2 యొక్క విశిష్టత మనం చూసుకుంటే ఈ రోజున నేషనల్ పొల్యూషన్ కంట్రోల్ డేని నిర్వహిస్తూ ఉన్నాం. జాతీయ కాలుష్య నియంత్రణ దినోత్సవాన్ని మనం జరుపుతూ ఉన్నాం. మరి ఈ రోజు యొక్క ఇతివృత్తం మనం చూసుకుంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ ఫర్ ఏ క్లీన్ అండ్ హెల్దీ ప్లానెట్గా ఇతివృత్తం మనం జరుపుకుంటూ ఉన్నాం. మరి ఈ రోజున పురస్కరించుకొని ప్రజలలో చైతన్యం కల్పిస్తూ ఉంటారు. ఏ చైతన్యం అంటే ఈ కాలుష్యం వలన ఎటువంటి అనారోగ్య సమస్యలు వస్తూ ఉన్నాయి, ఈ కాలుష్యం అనేటువంటిది ఎందుకు వస్తుంది, రాకుండా ఉండాలి అంటే ఎటువంటి చర్యలు తీసుకోవాలి అనేటువంటి అంశాలను సంబంధించి ప్రజలలో చైతన్యం కల్పిస్తూ ఉంటారు. అయితే మరి ఈ డిసెంబర్ 2 ఎందుకు ఈ నేషనల్ పొల్యూషన్ కంట్రోల్ డేగా సెలబ్రేట్ చేస్తూ ఉన్నాము అంటే 1984 సంవత్సరం డిసెంబర్ 2వ తేదీన భోపాల్లో ఒక కంపెనీ యూనియన్ కార్బైడ్ అనేటువంటి ఒక కంపెనీ నుంచి ప్రమాదవశాత్తు మిథైల్ ఐసోకార్బైన్, సో మిథైల్ ఐసోనేట్ అని చెప్పవచ్చు. సో ఈ యొక్క హానికరమైనటువంటి వాయువు విడుదలయ్యి చాలామంది కూడా మరణించడం జరిగింది. సో అందుకోసం వారిని స్మరించుకుంటూ ఈ డిసెంబర్ 2న మన ప్రతి సంవత్సరం కూడా నేషనల్ పొల్యూషన్ కంట్రోల్ డేని నిర్వహించుకోవడం జరుగుతూ ఉంటుంది. డిసెంబర్ 2 యొక్క విశిష్టత మనం చూసుకుంటే ఈ రోజున ఇంటర్నేషనల్ డే ఫర్ ది అబాలిషన్ ఆఫ్ స్లేవరీ, సో బానిసత్వం నిర్మూలన అంతర్జాతీయ దినోత్సవాన్ని మనం నిర్వహించుకుంటా ఉన్నాం. మరి ఈరోజు యొక్క ఇతివృత్తం మనం చూసుకుంటే ఫైటింగ్ స్లేవరీస్ లెగసీ ఆఫ్ రేసిజం అనేటువంటి ఇతివృత్తంతో నిర్వహించుకుంటా ఉన్నాం ఈ రోజుని. సో ఫైటింగ్ స్లేవరీస్ ఆఫ్ లెగసీ ఆఫ్ రేసిజం త్రూ ట్రాన్స్ఫర్మేటివ్ ఎడ్యుకేషన్ ఇతివృత్తంతో నిర్వహించుకుంటా ఉన్నాం. మరి ఈ రోజున ఈ యొక్క బానిసత్వం అనేటువంటిది చేయడం ద్వారా ఎటువంటి నష్టాలు జరుగుతూ ఉన్నాయి, ఏ విధంగా ప్రజల యొక్క హక్కులకు ఉల్లంఘన జరుగుతూ ఉంది, ప్రజలకు ఏ విధంగా హానికరం జరుగుతూ ఉంది, అదేవిధంగా బలవంతంగా ఈ యొక్క స్లేవరీ అనేటువంటిది చేస్తే ఏ విధంగా నష్టం జరుగుతుంది అనేటువంటి అంశాలన్నీ కూడా ప్రజలకు తెలియజేసి ఆ స్లేవరీ అనేటువంటి వైపు వెళ్లకుండా తగు చర్యలను తీసుకుంటూ ఉంటారు. అయితే మొట్టమొదటిసారిగా యునైటెడ్ నేషన్స్ వారు 1949లో 1940 సంవత్సరంలో ఈ యొక్క డిసెంబర్ 2న బానిసత్వ నిర్మూలన అంతర్జాతీయ దినోత్సవాన్ని నిర్వహించాలనేటువంటి అంశాన్ని వారు స్పష్టం చేయడం జరిగింది. ఇంకా దాని తర్వాత డిసెంబర్ 2ని ఇంకొక దినోత్సవాన్ని మనం జరుపుతూ ఉన్నాం, వరల్డ్ కంప్యూటర్ లిటరసీ డే. సో ప్రపంచ కంప్యూటర్ సాక్షరత దినోత్సవాన్ని మనం నిర్వహించుకుంటా ఉన్నాం. మరి ఈ దినోత్సవం యొక్క ఇతివృత్తం మనం చూసుకుంటే ఏ బ్రిడ్జ్ ఓవర్ ది డిజిటల్ డివైడ్ అనేటువంటి ఇతివృత్తంతో ఈ యొక్క సెలబ్రేషన్ మనం చేస్తూ ఉన్నాం. మరి ఈ యొక్క వరల్డ్ కంప్యూటర్ లిటరసీ డే మనం ఎందుకు జరుపుతూ ఉన్నాం, కారణం ఏంటి అంటే ప్రజలలో డిజిటల్ లిటరసీని పెంచడము, ప్రజలు ఈ సాంకేతికతను ఉపయోగించుకొని అభివృద్ధి చెందే విధంగా ఈ యొక్క అడుగులను ముందుకు వేస్తూ ఉన్నాం. సో గ్రామీణ ప్రాంతంలో కూడా టెక్నాలజీని పెంచడం, ఆ ప్రజలు కూడా టెక్నాలజీని ఉపయోగించుకొని డెవలప్ అవ్వాలనేటువంటి ఉద్దేశంతో తద్వారా ఈ అవేర్నెస్ కాంప్స్ నిర్వహించి డిజిటల్ లిటరసీని మనం పెంపొందించేటువంటి కార్యక్రమాలను చేస్తూ ఉన్నాం.
డిసెంబర్ 3 యొక్క విశిష్టత మనం చూసుకుంటే ఈ రోజున ఇంటర్నేషనల్ డే ఆఫ్ పర్సన్స్ విత్ డిజేబిలిటీస్, సో దివ్యాంగుల అంతర్జాతీయ దినోత్సవాన్ని మనం జరుపుకుంటా ఉన్నాం. దీని యొక్క ఇతివృత్తం మనం చూసుకుంటే యునైటెడ్ ఇన్ యాక్షన్ టు రెస్క్యూ అండ్ అచీవ్ ది సస్టైనబుల్ డెవలప్మెంటల్ గోల్స్ అనేటువంటి ఇతివృత్తంతో మనం నిర్వహించుకుంటా ఉన్నాం. మరి ఈ రోజున మనం ఏం చేస్తామంటే ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వారికి సంక్షేమ కార్యక్రమాలను అందించడం, వారికి ధైర్యాన్ని అందించడం, మనోధైర్యాన్ని అందించడం, వారిని ఈ యొక్క అభివృద్ధిలో వీరందరూ కూడా అభివృద్ధిలో కలిసి ముందుకు వెళ్ళే విధంగా తగు చర్యలను ప్రభుత్వాలు ప్రజలు తీసుకుంటారు ఈ రోజున. సో మరి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం మాట్లాడాల్సి వస్తే 1992లో యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఇంటర్నేషనల్ డే ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ని నిర్వహించాలనేటువంటి ఒక డిసిషన్ని తీసుకోవడం జరిగింది. దానితో పాటు యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ ది రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ అనేటువంటి ఒక ఒప్పందాన్ని కూడా తీసుకువచ్చి తద్వారా ఈ యొక్క దివ్యాంగుల యొక్క హక్కులను కాపాడేటువంటి ప్రయత్నాన్ని చేస్తూ ఉన్నారు. డిసెంబర్ 4 యొక్క విశిష్టత మనం చూసుకుంటే ఈ రోజున ఇండియన్ నేవీ డేని, సో భారత నౌకాదళ దినోత్సవాన్ని మనం జరుపుకుంటా ఉన్నాం. మరి ఈ దినోత్సవం యొక్క ఇతివృత్తం మనం చూసుకుంటే ఆపరేషనల్ ఎఫిషియన్సీ, రెడీనెస్ అండ్ మిషన్ ఇన్ మ్యారిటైమ్ డొమైన్ అనేటువంటి ఆ ఇతివృత్తంతో ఈ యొక్క ఇండియన్ నేవీ డేని మనం నిర్వహించుకుంటా ఉన్నాం డిసెంబర్ 4వ తేదీన. సో ఇక్కడ మరి ఎందుకు డిసెంబర్ 4వ తేదీన నిర్వహించుకుంటున్నాము అంటే గతంలో 1971 డిసెంబర్ 4న ఇండియన్ ఆర్మీకి చెందినటువంటి ఇండియన్ నేవీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చెందినటువంటి దళాలు ఏవైతే ఉన్నాయో వీరు ఆపరేషన్ ట్రిడెంట్ని లాంచ్ చేసి ట్రిడెంట్ ద్వారా ఈ కరాచీ పోర్ట్, పాకిస్తాన్కు చెందినటువంటి కరాచీ పోర్ట్ ఏదైతుందో దానిని మనం స్వాధీనం చేసుకునేటువంటి కార్యక్రమాన్ని చేయడం జరిగింది. విజయవంతంగా మనం ఆ కరాచీ పోర్టుని స్వాధీనం చేసుకున్నటువంటి సందర్భాన దానిని మనం స్మరించుకుంటూ డిసెంబర్ 4ని ఇండియన్ నేవీ డేగా మనం సెలబ్రేట్ చేసుకుంటా ఉన్నాం. సో దాంతోపాటు ఇండియన్ నేవీ డేలో ఒక నినాదాన్ని మనం పాటిస్తూ ఉన్నాం, శంనో వరుణః అని. అంటే ఈ యొక్క వరుణు అంటే సముద్ర దేవుడు. సో సముద్ర దేవుడా మమ్మల్ని అందరినీ కూడా సుభిక్షంగా చూడు అనేటువంటి ఒక వేదాల్లో ఉన్నటువంటి ఒక టెక్స్ట్తో మనం స్మరించుకుంటా ఉన్నాం ఈ యొక్క నినాదం. సో నినాదం శంనో వరుణః అనేటువంటి ఒక నినాదం. సో దాంతోపాటు ఇక్కడ 1950 నుంచి కూడా మన ఇండియన్ నేవీ ఏదైతే ఉందో, సో ఇండియన్ నేవీలో మోడర్న్ ఎక్విప్మెంట్స్ అన్ని కూడా తీసుకొచ్చి మన యొక్క ఇండియన్ నేవీని మోడర్నైజేషన్ చేయడం జరుగుతూ ఉంది. డిసెంబర్ 5 యొక్క విశిష్టత మనం చూసుకుంటే ఈ రోజున ఇంటర్నేషనల్ వాలంటీర్ డే, అంతర్జాతీయ వాలంటీర్ల దినోత్సవాన్ని మనం జరుపుకుంటా ఉన్నాం. దీని యొక్క ఇతివృత్తం మనం చూసుకుంటే ద పవర్ ఆఫ్ కలెక్టివ్ యాక్షన్ ఇఫ్ ఎవ్రీవన్ డిడ్ అనేటువంటి ఇతివృత్తంతో మనం నిర్వహించుకుంటా ఉన్నాం డిసెంబర్ 5వ తేదీన. సో ఈ రోజున ఏం చేస్తామంటే ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి వాలంటీర్లు అంటే ఎవరైతే స్వతహాగా ప్రజాసేవ చేస్తూ ఉంటారో వారిని అందరినీ కూడా గుర్తించి ఈ రోజున వారిని అందరినీ కూడా మనం సన్మానించి సత్కరిస్తూ ఉంటాము. సో మొట్టమొదటిసారిగా 1985వ సంవత్సరంలో యునైటెడ్ నేషన్ యొక్క గైడ్లైన్స్ ప్రకారము నిర్వహించుకుంటా ఉన్నాము. సో దాంతోపాటు సస్టైనబుల్ డెవలప్మెంటల్ గోల్స్ యునైటెడ్ నేషన్ వారు ప్రారంభించినటువంటి సుస్థిర వృద్ధి లక్ష్యాలను సాధించడానికి ఒక వాలంటీర్లు ఏ విధంగా తమ యొక్క పాత్రను పోషిస్తూ ఉన్నారో ఆ పాత్రని కూడా మనం ఈ రోజున వారిని గుర్తుంచుకొని వారికి మనం సత్కారాలు అనేటువంటివి చేస్తూ ఉంటాం. డిసెంబర్ 5న వరల్డ్ సాయిల్ డేని సో మనం నిర్వహించుకుంటా ఉన్నాం. సో ప్రపంచ మృత్తికల దినోత్సవాన్ని నిర్వహించుకుంటా ఉన్నాం. ఈ రోజున సాయిల్ యొక్క గొప్పతనం, మృత్తికల యొక్క గొప్పతనం, నేలల యొక్క గొప్పతనం, ఈ నేలలు అనేటువంటి మనుషులు ఆరోగ్యంగా ఉండడానికి, మనుషులకు కావాల్సినటువంటి ఆహారాన్ని అందించడానికి ఏ విధంగా సహాయం చేస్తుంది అనేటువంటి అంశాన్ని ఈ రోజున మనం తెలుసుకుంటా ఉంటాం. దానితో పాటు ప్రపంచ దేశాలలో ఉన్నటువంటి మృత్తికలు అంటే నేలలను, సాయిల్స్ని రక్షించడానికి మనం ప్రొటెక్ట్ చేయడానికి ఎటువంటి చర్యలను తీసుకోవాలో ఈ రోజున ఆ చర్యలను మనం ప్రారంభిస్తూ ఉంటాము అన్నమాట. సో దాంతోపాటు ఈరోజు చూసుకుంటే మరి ఎందుకు ఈ రోజున డిసెంబర్ 5న ఈ వరల్డ్ సాయిల్ డేని మనం నిర్వహించుకుంటున్నాము అంటే దానికి రీజన్ థాయిలాండ్కి చెందినటువంటి ఒక రాజు భూమి భోలో అధుల్యథేజ్ అనేటువంటి వారి యొక్క పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మనం జరుపుకుంటా ఉన్నాం. కారణం ఏంటి అంటే వారి సాయిల్ డెవలప్మెంట్ కోసం, సాయిల్ కన్జర్వేషన్ కోసం, ప్రొటెక్షన్ కోసం ఆయన ఎన్నో కార్యాచరణలు చేయడం జరిగింది. కాబట్టి వారు గుర్తించి మన యొక్క డిసెంబర్ 5న వరల్డ్ సాయిల్ డేని నిర్వహిస్తూ ఉన్నాం. మరి దీనిని కోఆర్డినేట్ చేస్తూ ఉన్నటువంటి సంస్థ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్. వీరి యొక్క హెడ్ క్వార్టర్ రోమ్ నగరంలో ఇటలీ దేశంలో ఉంటుంది.
డిసెంబర్ 6 యొక్క విశిష్టత మనం చూసుకుంటే ఈ రోజున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి మహాపరినిర్వాణ దివాస్ని మనం నిర్వహించుకుంటా ఉన్నాం. బిఆర్ అంబేద్కర్ మహాపరినిర్వాణ దినోత్సవాన్ని డిసెంబర్ 6వ తేదీన మనం నిర్వహించుకుంటా ఉన్నాం. సో వీరిని మనం స్మరించుకుంటూ వారు చేసినటువంటి సంస్కరణలను, వారు చేసినటువంటి కార్యాచరణ, వారు తీసుకొచ్చినటువంటి రిఫార్మ్స్ అన్నీ కూడా గుర్తిస్తూ ఉంటాం ఈ రోజున. దాంతోపాటు వారిని స్మరించి సంస్కరణ సభలను కూడా నిర్వహించుకుంటూ ఉంటాం. సో వీరి గురించి మనం చెప్పాల్సి వస్తే వీరు 1956లో మరణించడం జరిగింది. సో దాంతోపాటు వీరు భారతదేశంలో అనేక రిఫార్మ్స్ తీసుకొచ్చారు. లైక్ వన్ ఆఫ్ ద రిఫార్మ్ చూసుకుంటే ఈ యొక్క ఇండియన్ కాన్స్టిట్యూషన్కి డ్రాఫ్టింగ్ చేయడంలో కానీ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేటువంటిది ఏర్పాటు చేయడంలో కానీ, అదేవిధంగా అన్టచబిలిటీని అబాలిషన్ చేయడం కానీ, ఉమెన్ రైట్స్కి సంబంధించి, మహిళల హక్కులకు సంబంధించి ఎన్నో రిఫార్మ్స్ని తీసుకురావడం జరిగింది. డిసెంబర్ 7 యొక్క విశిష్టత మనం చూసుకుంటే ఈ రోజున ఆర్మ్డ్ ఫోర్సెస్ ఫ్లాగ్ డేని, సైనిక దళాల జెండా దినోత్సవాన్ని మనం నిర్వహించుకుంటా ఉన్నాము. సో ఈ రోజున ఏం చేస్తామంటే, మనకి ఎవరైతే భారతదేశ ప్రజలు సంతోషంగా ఉండడానికి సహాయం చేసినటువంటి వారు ఎవరైతే సైనికులు, జవాన్లు ఎవరైతే ఉన్నారో, వారు ఎవరైతే వీరమరణం పొందారో వారిని మొత్తాన్ని కూడా మనం స్మరించుకుంటూ వారి యొక్క కుటుంబాలకు మేమున్నాము అనేటువంటి భరోసాని ఈ రోజున ఇస్తూ ఉంటారు. దానితో పాటు ఫ్లాగ్ డే ఫండ్ని కూడా ఏర్పాటు చేసుకొని మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు వారికి తోచినంత అమౌంట్ని డొనేట్ చేసి ఆ వచ్చినటువంటి డొనేషన్తో ఈ యొక్క ఎక్స్ సర్వీస్ మెన్ ఫండ్కి బదలాయించడం, ఎక్స్ సర్వీస్ మెన్కి అందించడం, ఎవరైతే ఈ యొక్క యుద్ధంలో క్షతగాత్రులు అవ్వడమో మరణించినటువంటి వీర జవాన్లు, సైనికులు ఉండారో వారికి యొక్క ఫ్లాగ్ డే ఫండ్ ద్వారా సహాయ కార్యక్రమాలు అనేటువంటివి ఈ రోజున చేస్తూ ఉంటారు. డిసెంబర్ 9 యొక్క విశిష్టత మనం చూసుకుంటే ఈ రోజున ఇంటర్నేషనల్ యాంటీ కరప్షన్ డేని, సో అంతర్జాతీయ అవినీతి నిరోధక దినోత్సవాన్ని మనం నిర్వహించుకుంటా ఉన్నాం. మరి దినోత్సవం యొక్క ఇతివృత్తం మనం చూసుకుంటే UNCAC at 20 యునైటింగ్ ది వరల్డ్ అగెనిస్ట్ కరప్షన్ అనేటువంటి ఇతివృత్తంతో నిర్వహించుకుంటా ఉన్నాం. మరి ఈ రోజున ప్రపంచ దేశంలో ఉన్నటువంటి గవర్నమెంట్స్ కావచ్చు, NGOs కావచ్చు, ఈ రోజున ప్రజలలో ఈ అవినీతి నిరోధకం యొక్క ఉద్దేశం, నీడ్ అండ్ నెసెసిటీ, అదేవిధంగా అవినీతి వలన వచ్చేటువంటి నష్టాలను ప్రజలకు తెలియజేస్తూ ఉంటారు వివిధ అవేర్నెస్ క్యాంప్స్ని నిర్వహించడం ద్వారా. సో దాంతోపాటు మనం చూసుకున్నట్లయితే 2003లో యునైటెడ్ నేషన్ కన్వెన్షన్ అగైనెస్ట్ కరప్షన్ అనేటువంటి ఒక ఒప్పందాన్ని కూడా మనం అమల్లోకి తీసుకురావడం జరిగింది. మరి భారతదేశంలో అవినీతిని నిరోధించడానికి వివిధ సంస్థలను, కమిషన్లను కూడా మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అందులో వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్గా తీసుకుంటే సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ అమల్లోకి తీసుకొచ్చాం 1964లో. వీరు భారతదేశంలో అవినీతిని నిరోధించడానికి వీరి యొక్క కార్యాచరణ చేస్తూ ఉంటారు. అదేవిధంగా అవినీతిని నిరోధించడానికి వీరు అనేక కార్యక్రమాలను కూడా చేస్తూ ఉంటారు. అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో చూసుకుంటే యాంటీ కరప్షన్ బ్యూరో ACB లాంటి సంస్థలను తీసుకొచ్చాం. లోక్పాల్, లోకాయుక్త లాంటి సంస్థలు కూడా తీసుకువచ్చి అవినీతిని నిరోధించడానికి అనేక కార్యక్రమాలను మనం చేస్తూ ఉన్నాం. డిసెంబర్ 10 యొక్క విశిష్టత మనం చూసుకుంటే ఈ రోజున హ్యూమన్ రైట్స్ డే, మానవ హక్కుల దినోత్సవాన్ని మనం నిర్వహించుకుంటా ఉన్నాం. మరి దినోత్సవం యొక్క ఇతివృత్తం మనం చూసుకుంటే కన్సాలిడేటింగ్ అండ్ సస్టైనింగ్ హ్యూమన్ రైట్స్ కల్చర్ ఇంటూ ది ఫ్యూచర్ అనేటువంటి ఇతివృత్తంతో మనం నిర్వహించుకుంటా ఉన్నాం. సో మరి ఈ రోజునే ఎందుకు సెలబ్రేట్ చేస్తూ ఉన్నాము అంటే, డిసెంబర్ 10, 1948లో యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ అనేటువంటి ఒక ఒప్పందాన్ని మనం అమల్లోకి తీసుకురావడం జరిగింది కాబట్టి, సో దీని ద్వారా ప్రపంచంలో ఉన్నటువంటి మనుషుల యొక్క హక్కులను, మానవుల యొక్క హక్కులను కాపాడేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాం కాబట్టి అందుకోసం డిసెంబర్ 10న మనం చేసుకోవడం జరిగింది. సో దాంతోపాటు ఈ యొక్క హ్యూమన్ రైట్స్ని ప్రొటెక్ట్ చేయాల్సినటువంటి బాధ్యత ఏంటి, ఎందుకు ప్రొటెక్ట్ చేయాలి, చేయకపోతే ఎటువంటి నష్టాలు ఏంటి, చేస్తే ఎటువంటి లాభాలు ఉన్నాయనేటువంటి అంశాలన్నీ కూడా ప్రజలలో చైతన్యం కల్పిస్తూ ఉంటారు ఈ రోజున. మరి యొక్క యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ని అనుసరించి భారతదేశంలో NHRC, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ని డిసెంబర్ 12 అక్టోబర్ 1993లో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీనికి అనుసరించి కూడా నేషనల్ హ్యూమన్ రైట్స్ యాక్ట్ని కూడా తీసుకువచ్చాం. దానిని అనుసరించి రాష్ట్రాలలో కూడా స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాము. తద్వారా ప్రజల యొక్క మానవ హక్కులను ఉల్లంఘన జరగకుండా మానవుల యొక్క హక్కులను కాపాడుతూ ఉన్నాం.
డిసెంబర్ 11th యొక్క విశిష్టత మనం చూసుకుంటే ఈ రోజున యూనిసెఫ్ ఫౌండేషన్ డేని మనం నిర్వహించుకుంటా ఉన్నాం. సో మరి యూనిసెఫ్ అనేటువంటి సంస్థ ఏంటి అంటే ఇది అంతర్జాతీయంగా బాలల యొక్క హక్కులను కాపాడేటువంటి సంస్థగా మనం చెప్పవచ్చు. మరి యూనిసెఫ్ అంటే యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్ ఎమర్జెన్సీ ఫండ్గా మనం చెప్తా ఉన్నాం. సో ఈ సంస్థ ఏర్పాటు చేసుకొని తద్వారా ప్రపంచంలో ఉన్నటువంటి బాలల హక్కులను, పిల్లల హక్కులను, అదేవిధంగా వారి యొక్క సంక్షేమాని కోసం మనం అడుగులు ముందుకి వేస్తూ ఉన్నాం. మరి యొక్క యూనిసెఫ్ అనేటువంటి సంస్థ 1946లో డిసెంబర్ 11th ఏర్పాటు చేశారు కాబట్టి న్యూయార్క్ నగరంలో అందుకోసమే డిసెంబర్ 11th యూనిసెఫ్ ఫౌండేషన్ డేగా మనం ప్రపంచవ్యాప్తంగా కూడా నిర్వహించుకోవటం జరుగుతూ ఉంది. డిసెంబర్ 14th యొక్క విశిష్టత మనం చూసుకుంటే ఈ రోజున నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ డేని సో జాతీయ శక్తి పరిరక్షణ దినోత్సవాన్ని నిర్వహించుకుంటా ఉన్నాం. మరి ఈ రోజున ఈ యొక్క ఎనర్జీని కన్జర్వ్ చేయాలి, ఎనర్జీని మనం పొదుపు చేయాలి, అదేవిధంగా ఎనర్జీ యూసేజ్ని అంటే లైక్ వేస్టేజ్ కాకుండా ప్రాపర్గా యూస్ చేసుకోవాలనేటువంటి అంశాలన్నీ కూడా ప్రజలకు తెలియజేస్తూ ఉంటాం. మరి ఎనర్జీ కన్జర్వేషన్ సంబంధించి శక్తి వనరులను ఉపయోగించుకోవడానికి దానికి సంబంధించి రెగ్యులేటరీ మెకానిజంగా బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీని తీసుకురావడం జరిగింది. సో దీనిని మనం 1991వ సంవత్సరంలో ప్రారంభించుకోవడం జరిగింది. సో డిసెంబర్ 16th 1971 యొక్క విశిష్టత మనం చూసుకుంటే ఈ రోజున విజయ్ దివాస్ని మనం నిర్వహించుకుంటా ఉన్నాం. మరి కారణం ఏంటి అంటే డిసెంబర్ 16, 1971వ సంవత్సరంలో ఈ రోజున పాకిస్తాన్ పైన మన భారతదేశం యుద్ధంలో గెలవడం జరిగింది. ఈ రోజునే దాదాపు ఈ పాకిస్తాన్కి చెందినటువంటి 93,000 మంది సోల్జర్స్ని మనం బందీలుగా పట్టుకోవడం జరిగింది, యుద్ధ ఖైదీలుగా పట్టుకోవడం జరిగింది. కాబట్టి సో ఇండియాకి పాకిస్తాన్కి మధ్య జరిగినటువంటి యుద్ధములో భారతదేశం గెలుపొందింది. సో డిసెంబర్ 16, 1971 దీనిని పురస్కరించుకొని విజయ్ దివాస్ని మనం నిర్వహించుకుంటా ఉన్నాం. దానితో పాటు ఎవరైతే మన యొక్క సైనికులు వీరమరణం పొందారో వారిని కూడా మనం స్మరించుకోవడం జరుగుతుంది ఈ రోజున. సో దాంతోపాటు ఈ యొక్క విజయ్ దివస్ సందర్భాన బంగ్లాదేశ్ అనేటువంటి దేశం, సో బంగ్లాదేశ్ గతంలో ఈస్ట్ పాకిస్తాన్గా పిలువబడేటువంటి ప్రాంతం సో 1971 నుంచి ఈ రోజు నుంచి దేశముగా రావడం జరిగింది. డిసెంబర్ 18th యొక్క విశిష్టత మనం చూసుకుంటే ఈ రోజున మైనారిటీస్ రైట్స్ డే, మైనారిటీ హక్కుల దినోత్సవాన్ని మనం నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. మరి ఈ రోజున పురస్కరించుకొని ఎందుకు మనం ఈ యొక్క సెలబ్రేషన్ చేస్తూ ఉన్నామంటే 1992లో డిసెంబర్ 18న ఐక్యరాజ్య సమితి వారు ఈ దినోత్సవాన్ని జరపాలి అనేటువంటి తీర్మానం చేసిన సందర్భాన దీన్ని మన భారతదేశంలో కూడా జరుపుకుంటా ఉన్నాం. దీనిని అనుసరించి భారతదేశంలో ఈ యొక్క నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్ని మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దానితో పాటు మైనారిటీస్గా పిలువబడేటువంటి రిలీజియన్స్ అయినటువంటి ముస్లిమ్స్ కానీ, క్రైస్తవులు కానీ, సిక్కులు కానీ, బౌద్ధులు కానీ, జైన్లు కానీ అండ్ పార్సీలు కానీ వీళ్ళకి సంబంధించినటువంటి సంక్షేమ కార్యక్రమాలను చేస్తూ ఉంటాం. అదేవిధంగా మైనారిటీస్ యొక్క హక్కులను కాపాడటానికి నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్ అనేటువంటి దాన్ని ఏర్పాటు చేయటమే కాకుండా మన భారత రాజ్యాంగంలో కూడా ఫండమెంటల్ రైట్స్లో ఆర్టికల్స్ 27, 28, 29, 30 లాంటి ఆర్టికల్స్ను పెట్టి వీరికి అనేక సంక్షేమ కార్యక్రమాలను అందించడం, వీరి యొక్క హక్కులను కాపాడేటువంటి కార్యక్రమాన్ని కూడా భారతదేశంలో భారత రాజ్యాంగం ద్వారా ప్రభుత్వాలు చేస్తూ ఉన్నాయి. డిసెంబర్ 19th యొక్క విశిష్టత మనం చూసుకుంటే ఈ రోజున గోవా లిబరేషన్ డే, సో గోవా విమోచన దినోత్సవాన్ని మనం జరుపుకుంటా ఉన్నాం. సో 1961వ సంవత్సరంలో గోవా అప్పటి వరకు కూడా అంటే డిసెంబర్ 19, 1961 వరకు ముందు కూడా గోవా అనేటువంటి ప్రాంతం ఏదైతే ఉందో పోర్చుగీస్ దేశం యొక్క ఆధీనంలో ఉండేది. సో క్రమేపీ మనం పోర్చుగీస్ పైన ఈ ఆపరేషన్ విజయ్ అనేటువంటిది లాంచ్ చేసి ఈ పోర్చుగీస్ దేశం నుంచి గోవాని మనం కైవసం చేసుకోవడం జరిగింది. సో కైవసం చేసుకున్న తర్వాత ఈ గోవాకి యూనియన్ టెరిటరీ హోదా ఇచ్చాం. తర్వాత 1987లో యూనియన్ టెరిటరీ నుంచి కాస్త రాష్ట్ర హోదాని మనం గోవాకి ఇవ్వటం జరిగింది. సో కాబట్టి 1961లో డిసెంబర్ 19th ఈ గోవా భారతదేశంలో విలీనం అయింది కాబట్టి ఆ రోజున మనం గోవా లిబరేషన్ డే, సో విజయ్ దివాస్గా మనం
నిర్వహించుకోవడం జరుగుతుంది. అంటే ఆ రోజున ఆపరేషన్ విజయ్ అనేటువంటిది లాంచ్ చేసాం. తద్వారా గోవా మన భారతదేశంలో కలిసింది. దాన్ని గోవా లిబరేషన్ డేగా మనం నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. డిసెంబర్ 22 యొక్క విశేషత మనం చూసుకుంటే ఈ రోజున జాతీయ గణిత దినోత్సవం, నేషనల్ మ్యాథమెటిక్స్ డేని మనం నిర్వహించుకుంటా ఉన్నాం. దీని యొక్క ఇతివృత్తం మనం చూసుకుంటే మ్యాథమెటిక్స్ ఫర్ ఎవ్రీవన్ అనేటువంటి ఇతివృత్తంతో నిర్వహించుకుంటా ఉన్నాం. కారణం ఏంటి అంటే ఇక్కడ రామానుజం గారు మ్యాథమెటిక్స్ గణితాన్ని డెవలప్ చేసి ఎన్నో ఫార్ములాస్ని కనిపెట్టినటువంటి వ్యక్తి. ఎన్నో క్వశ్చన్స్కి దాదాపు 3900 క్వశ్చన్స్కి వారు క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఫైండ్ అవుట్ చేయడం లేదా వారే క్వశ్చన్స్ క్రియేట్ చేయడం జరిగింది. అందుకోసం వారి యొక్క జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం కూడా డిసెంబర్ 22ని మనం జాతీయ గణిత దినోత్సవంగా జరుపుకుంటా ఉన్నాం. ఇక దానితో పాటు వారి యొక్క జీవిత చరిత్ర ఆధారంగా ద మ్యాన్ హూ న్యూ ఇన్ఫినిటీ అనేటువంటి ఒక చలనచిత్రాన్ని కూడా రూపొందించడం జరిగింది. దానితో పాటు వీరు చేసినటువంటి డెవలప్మెంట్స్లో మ్యాథమెటికల్ డెవలప్మెంట్స్లో వన్ ఆఫ్ ది డెవలప్మెంట్ వచ్చేసి తీటా ఫంక్షన్. తీటా ఫంక్షన్ అనేటువంటి తీటా అనేటువంటిది ఏ విధంగా ఉపయోగపడుతూ ఉంది, డెల్టా ఫంక్షన్స్ అనేటువంటి ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి అనేటువంటి అంశాలన్నీ కూడా వీరు మానవాళికి తెలియజేయడం జరిగింది శ్రీ రామానుజం గారు. డిసెంబర్ 23 యొక్క విశేషత మనం చూసుకుంటే ఈ రోజున కిసాన్ దివాస్ రైతు దినోత్సవంగా మనం జరుపుతూ ఉన్నాం. కారణం ఏంటి అంటే ఈ రోజున చౌదరి చరణ్ సింగ్ గారు భారతదేశానికి ప్రైమ్ మినిస్టర్గా విధులను నిర్వహించినటువంటి వ్యక్తి. వారి యొక్క జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని డిసెంబర్ 23న కిసాన్ దివాస్కి మనం సెలబ్రేట్ చేస్తూ ఉన్నాం. కారణం ఏంటి అంటే వారు భారతదేశంలో ఉన్నటువంటి రైతులకు దానితో పాటు యూపీలో ఉన్నటువంటి రైతులకు అనేక మేలు చేసినటువంటి వ్యక్తి, అనేక రిఫార్మ్స్ తీసుకొచ్చినటువంటి వ్యక్తి. వన్ ఆఫ్ ది రిఫార్మ్ మనం చెప్పాల్సి వస్తే ఈ కన్సాలిడేషన్ ఆఫ్ హోల్డింగ్స్ యాక్ట్ 1953 తీసుకొచ్చారు. అదేవిధంగా ఉత్తరప్రదేశ్లో జమీందారీ వ్యవస్థని లేకుండా చేయటము, ల్యాండ్ రిఫార్మ్స్ యాక్ట్ 1952 తీసుకురావడానికి వీరి యొక్క సహాయ కార్యక్రమాలు అనేటువంటివి చేయటం జరిగింది. అందుకోసం వారి యొక్క జన్మదినోత్సవాన్ని రైతు దినోత్సవంగా మనం జరుపుకుంటా ఉన్నాం. డిసెంబర్ 24 యొక్క విశేషత మనం చూసుకుంటే ఈ రోజున నేషనల్ కన్స్యూమర్ రైట్స్ డే, జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవాన్ని ఈ రోజున మనం సెలబ్రేట్ చేస్తూ ఉన్నాం. మరి యొక్క సెలబ్రేషన్లో దీని యొక్క ఇతివృత్తం మనం చూసుకుంటే ఎంపవర్వింగ్ కన్స్యూమర్స్ త్రూ క్లీన్ ఎనర్జీ ట్రాన్సిషన్స్ అనేటువంటి థీమ్తో సెలబ్రేట్ చేస్తూ ఉన్నాం. మరి ఈ రోజున ఏం చేస్తామంటే భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు అంటే వినియోగదారులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క హక్కులు ఏవి ఉన్నాయి, వారికి ఎటువంటి హక్కులు ఉన్నాయి అనేటువంటి అంశాలను వారికి అవగాహన కార్యక్రమాన్ని పెంచేటువంటి కార్యక్రమాన్ని చేస్తూ ఉంటారు. దానితో పాటు వారి యొక్క హక్కులను సాధించడానికి ఎటువంటి మార్గాలు ఉన్నాయి, ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది అనేటువంటి అంశాలని కూడా ఈ నేషనల్ కన్స్యూమర్ రైట్స్ డేన తెలియజేయడం జరుగుతూ ఉంది. దానితో పాటు కన్స్యూమర్స్ వినియోగదారులు తమ యొక్క హక్కును కాపాడుకోవడానికి పొందడానికి కేంద్ర ప్రభుత్వం ఈ దాఖిల్ అనేటువంటి ఒక ఆన్లైన్ వ్యవస్థను తీసుకొచ్చింది. తద్వారా ఎవరైతే ఈ ఆన్లైన్ షాపింగ్ చేసినా ఆఫ్లైన్ షాపింగ్ చేసినా ఎవరైనా నష్టపోతే వారు ఈ దాఖిల్ అనేటువంటి పోర్టల్ ద్వారా కంప్లైంట్ రైజ్ చేస్తే దానికి పరిష్కార మార్గాన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్ వారు చూపడం జరుగుతూ ఉంది. డిసెంబర్ 25 యొక్క విశేషత మనం చూసుకుంటే ఈ రోజున గుడ్ గవర్నెన్స్ డే, సుశాసన దినోత్సవం లేదా సుపరిపాలన దినోత్సవాన్ని మనం నిర్వహించుకుంటా ఉన్నాం. మరి ఎందుకు నిర్వహిస్తున్నామంటే ఈ రోజున మన యొక్క మాజీ ప్రధానమంత్రి అయినటువంటి స్వర్గీయ శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క జన్మదినోత్సవం. వారు చేసినటువంటి పరిపాలన గుర్తించుకుంటూ వారు చేసినటువంటి సంస్కరణలను గుర్తించుకుంటూ ఈ రోజున గుడ్ గవర్నెన్స్ డేని మనం నిర్వహించుకోవడం జరుగుతుంది. మొట్టమొదటిసారిగా 2014లో ఈ గుడ్ గవర్నెన్స్ డేని నిర్వహించుకోవడం జరిగింది. దాంతోపాటు గతంలో ఈ పోఖ్రాన్ రాజస్థాన్లో ఉన్నటువంటి పోఖ్రాన్ జిల్లాలో న్యూక్లియర్ టెస్ట్ చేయడానికి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ని అందించినటువంటి ప్రధానమంత్రిగా కూడా మన అటల్ బిహారీ వాజ్పేయి గారు ఉన్నారు అనేటువంటి అంశాన్ని కూడా ఈరోజు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. ఇవి డిసెంబర్ 2025కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ డేస్. నెక్స్ట్ వీడియోలో సరికొత్త అంశాలతో మీ ముందుకు రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్.